మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, అన్న ఇంకా స్టాక్ తగ్గే ఛాన్స్ లేదు. జూన్ 10 వరకు నాటిన మొలకలు గ్రోత్ లేదు. తర్వాత మొక్కలు క్రాప్ బాగానే ఉన్నాయి. స్టాక్ పెరిగేదే కానీ తగ్గదు. మా సౌత్ స్టేట్స్లో ఇది నిజం. ఇంకా రేట్స్ దైవాధీనం అంతే. వాట్ అబౌట్ ఆగస్ట్ రేట్స్ అన్న? దేవా గారు, వెయిట్ అండ్ సీ అన్న. జూలై చివరి వరకు జూలై వరకు అయితే ఏదో మనం ఒక అంచనా వచ్చాము, ఒక నెల చెప్పాను విశ్లేషణ. ఆగస్ట్ అంటే జూలై చివరి వారంలో మాట్లాడాల్సిందే. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న ఎన్ని రోజులు ఉంటాయన్నా ఈ ధరలు? అన్న ఇప్పుడు ధరలు బాగానే పెడుతున్నాయి కదా, ఎన్ని రోజులు కంగారు ఎందుకు, ఆ టెన్షన్ ఎందుకు, ఆలోచన ఎందుకు? జరగని అన్న జూలై లాస్ట్ వరకు ఈ రేట్స్ కొనసాగే అవకాశం ఉందన్న రమణ్ రామ్ గారు. నిజమన్నా మండీ యజమానులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ అందరూ ఇదే భావన చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఉత్తరప్రదేశ్ పొజిషన్ ఎగుమతులు కాలేదు. అక్కడ 10-15 రోజుల్లో లోకల్ డబ్బులు అయిపోతే వాళ్ళు పూర్తిగా మనపైన ఆధారపడతారని అందరూ అనుకుంటున్నారు. ధరలు అయితే ఉంటాయని అందరూ అంటున్నారు. నేను కూడా మనం కూడా చెప్పడం జరిగింది. బట్ చూద్దాం, ఇవే ధరలు ఉంటాయా, ఏమైనా కాస్త స్వల్పంగా అటు ఇటుగా పెరుగుతా తగ్గుతుంది చూడాలి, లేదా భారీగా పెరుగుతా చూడాలి. ధరలు అయితే మాత్రం జూలైలో భారీగా తగ్గే అవకాశాలు ఏమాత్రం లేవు. మోస్ట్లీ ఈ రేట్స్ స్టెబుల్ అవ్వచ్చు అనుకుంటా ఫార్ నెక్స్ట్ 1 మంత్. ఒక 2 రోజుల పాటు ఇదే ధరలు కొనసాగవచ్చని నవీన్ కుమార్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రమశ్రీ గారు, ఐ వాజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ హై ప్రైస్ ఇన్ జూన్ ఎండింగ్, బట్ వాట్ టు డూ, అవర్ ఫేక్ అండ్ లక్ ఈ సో మచ్ ఓన్లీ. డోంట్ ఎక్స్పెక్ట్ హై ప్రైస్ ఇన్ కమింగ్ డేస్ అవుట్. అవర్ ఫ్యూచర్స్ ఈజ్ ఓవర్ దిస్ ఇయర్ సీజన్. డోంట్ డిలే ఆర్ డోంట్ స్టాప్ picking by expecting high price in future. If you delay your picking, my guess is then you are in trouble. నేను కూడా జూన్ నెలలో ధరలు భారీగా ఉంటాయని అనుకున్నాను. బట్ మన విధి ఎలా ఉందో మనకు తెలియదు. కాకపోతే రైతులకు అందరికీ ఒక విషయం రామశ్రీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి తోటల్లో కోతలు మాత్రం ఆపొద్దండి. ఎప్పటికప్పుడు కోతలు పెట్టేయండి. మీరు ధరలు పెరుగుతాయని ఆలోచనతో కోతలు మాత్రం ఆలస్యం చేస్తే మీరు ప్రమాదంలో పడతారని ఆయన అన్నదా సలహా ఇస్తూ, నేను కూడా అదే చెప్తున్నానన్నా, ధరలు పెరుగుతాయని మాత్రం ఉంచుకోకండి, పెరిగేయండి కాయలు. ఒకవేళ ధర పెరగడం ఆరంభమైతే అప్పుడు కాలం చూడండి, కానీ ఇప్పుడైతే వద్దు. నాటి వెరైటీ కోలార్ ఇస్ డౌన్ దెన్ ఎస్టర్డే ప్రైస్. నాటి ధర టమాటాలు ఎందుకంటే ఇవాళ కోలార్ ధర తగ్గిందని ఆయన కామెంట్ పెట్టారు రామశ్రీ గారు. అయితే ఎస్ఎల్యూ బోర్డు అయితే మాత్రం కేవలం 20 రూపాయలు మాత్రం తగ్గినట్లు బోర్డు వచ్చింది నాకు ఇవాళకి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పవన్ కుమార్ గారు, జూలైలో మదనపల్లి మార్కెట్లో కనీసం 1200 అయినా ఉంటాయా లేదా అన్న ప్రస్తుతం మండి యజమానులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ చెబుతున్న ప్రకారం చూస్తే జూలై నెలలో 1000 రూపాయలు ఖచ్చితంగా ఆ పైన ఉంటే అవకాశం ఉంది. కొద్దిమంది మరి ధరలు పెరగవచ్చని అంటున్నారు. నేనే చెప్పేది ఎంఎస్ఆర్ శేషారెడ్డి గారి గురించి. బట్ వెయిట్ అండ్ సీ. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాడ్ 420 పోలంరెడ్డి శేఖర్, శుభోదయం అన్న గారు, చాలా మంచి వీడియో. గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ అన్న. అన్న తెలంగాణలో ఎక్కడ ఉంది ఇలా యాక్షన్, జరా కొంచెం చెప్పరా మాకు. సుకుమార్ గారు, అన్న ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ఉందన్న యాక్షన్ వేస్తారు. అక్కడ శంషాబాద్లో కూడా యాక్షన్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో అయితే నాకు ప్రేమ్ త్వరగా గుర్తురావడం లేదు. అనకాపూర్ ఆడది యాక్షన్ ఉందన్న. ఫస్ట్ లైక్ ముద్దు థ్యాంక్ యూ అన్న. వెంకటరాడు ఎంఎస్ గారు పెట్టారు ఫస్ట్ వ్యూ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ వెంకటరాడు మీకు కూడా. ఇక వినోద్ కుమార్ గారు, 3 or 4 days అబోవ్ రేట్ ఇంక్రీజ్ అవుతాయి అంటున్నారు. రైతులు టమోటా కటింగ్ లేట్ చేస్తారు, మళ్ళీ అందరూ ఒక్కసారిగా కటింగ్ వేస్తారు. దీని గురించి ఇదివరకు చెప్పడం జరిగింది. దయచేసి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఉంచుకోండి. ప్రస్తుతం అయితే వద్దు, ఇంకా దానికి సమయం పడుతుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆపుకోండి, కానీ ఇప్పుడైతే వద్దు. చెట్టు కూడా దెబ్బలు ఆపడం, అది కూడా వినోద్ కుమార్ కూడా అదే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఒకవేళ ధర పెరిగినా కూడా అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ దూరకాయలు మాత్రమే పెరుగుతుంది. మీరు టమోటాలు మాగబెడితే మాత్రం ధర వెళ్ళదు. తమిళనాడు మాత్రమే వేయాలి ఎక్స్పోర్ట్కు. ఫుల్ కలర్ ఉంటే ఒక కలకత్తా మినహాయిస్తే తదిమా మార్కెట్లకు కలర్ కాయలు పనికిరావు. నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, నత్తలు ఎక్కువగా ఉన్నాయి, ఏం చేయాలి, పరిష్కారం చెప్పమని చెప్పి. దానికి వినోద్ కుమార్ గారు, నత్తలకి మందు కట్లు పొడి వేయమని చెప్పండి. దనకొండ నరసింహ గారు కామెంట్ పెట్టారు, సయ్యద్ అన్న, నత్తలు టమోటా మొలకల దగ్గరికి రాకుండా ఉండాలంటే కట్ల పొడి కొంచెం పోయమని చెప్పండి. మేము వాడినా మంచి ప్రతి కట్ల పొడి అంటే తాంబూలం వేసుకుని కట్ల పొడి కదన్నా. ఆ అన్నదాతకి రిప్లై ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు మీకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఆశలు నిరాశలన్న నరేంద్ర గారు, మరి ఎందుకు మీరు వివరించలేదు?
ఎక్స్పోర్ట్ ఏ ఏరియాకి వెళ్తుంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్దిగానే స్టార్ట్ అయింది. మహారాష్ట్ర వరకు మాత్రమే వెళ్ళింది. మరో 10-15 రోజుల్లో యూపీ అటువైపు ప్రాంతాలు కూడా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా చూద్దాం. ధరలు చెప్పలేం బ్రదర్స్. వేమారెడ్డి గారు నిజమే అన్న. ఇక అఖిల్ రెడ్డి గారు నిన్న ఆయన గురించి ఎవరో అండర్ గ్రౌండ్కి వెళ్ళాడని కామెంట్లు పెట్టారు. ఆయన రిప్లై కామెంట్ ఇచ్చారు. చూద్దాం. ఇప్పుడు కూడా చెబుతున్నా మదనపల్లి మార్కెట్లో 300 రేట్ గ్యారంటీగా పడుతుంది. 3000 చూసుకో. అండర్ గ్రౌండ్కి వెళ్ళే అంత పని ఏముంది బ్రో? ఎక్కడైనా నేనేమైనా అప్పులు చేశానా? అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి మై ఎక్స్పెక్టేషన్స్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పా. నేను జూలై మంత్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పా. జూలై మంత్ ఇంకా రాలేదు. అప్పుడు అంత షుగర్ ఎందుకు? లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను కూడా ఇదే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆయన ఏదో మామూలుగా అంచనా వేశారు. దానికి వెళ్ళి ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళి కామెంట్లు పెట్టారు. అలా కామెంట్ పెట్టి తప్పు కదన్న. ఇది అఖిల్ రెడ్డి గారి రిప్లై. ఇక మనం మరొక పరిశీలిస్తే కుమారెడ్డి గారు జూలై 1 నుండి ఆగస్టు 15 టమోటా కాలం. దీని తర్వాత టమోటా సప్లై ఎక్కువగా వచ్చి ధరలు తగ్గే అవకాశం ఉంది. కావున టమోటా వాడాలి. వేరే పంటలపై దృష్టి పెట్టవచ్చు. జూలై 1 నుండి ఆగస్టు 15 టమోటాల కాలం. ఆ తర్వాత ధరలు తగ్గుతాయి. ఇక టమోటా పంటలు వేయకుండా వేరే పంట పైన దృష్టి పెట్టడం మంచిది అని కుమారెడ్డి గారు కామెంట్ పెట్టారు. గుడ్ నైట్ బ్రో. తెలుగు టెగ్గర్ వెరీ వెరీ గుడ్ నైట్ అన్న. హాయ్ అన్న. కుప్పం నుండి జూలై 1వ తేదీ చిన్న బాస్ 700 ఉంటుంది అని కుప్పం నుంచి అన్నదాత కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే కిరణ్ గారు బాబు పుట్టినప్పుడు ఆ బాబు పెంచుకోకుండా వదిలేస్తామన్నా. పెట్టిన పంట కూడా అంతే. అప్పులు చేసి పంటను రప్పిస్తా. పంట వస్తుందో పోతుందో ఆ పైవాడి తెలుసు. పిల్లవాడు కూడా అంతే. పెంచిన తర్వాత పెద్దవాడైనాక వాడు చూస్తాడో చూడకపోతాడో తెలియదు కదన్నా. మన పిల్లల కంటాం. వాళ్ళు పెరిగించి పెద్ద చేస్తాం. వాళ్ళు పెరిగి పెద్ద తర్వాత మనం చూస్తారో లేదో తర్వాత విషయం. టమోటా పంట కూడా అలాంటిదే. అప్పు సపోజ్ పంట వేస్తాం. ఆదాయం వస్తుందా రాదా అన్నది దేవుడి దయ. నేను కామెంట్ పెట్టారు. ఆయనే పెట్టారు. అప్పులు చేయకపోతే పంటలు రావు అన్న. అప్పులు చేయవలసిందే. కానీ 100% అప్పులు చేసి వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇల్లుగడ కావచ్చు, టమాటా పంట ఖర్చుతో కూడుకున్నది. 100% అప్పు చేసి ఏ పని చేసినా కూడా అది తప్పే.